తర్వాత దాన్ని ముళ్ళు ఉంటాయి మొదట్లో అట్లా ముళ్ళు తీసేస్తాం. ఈ విధంగా ముళ్ళు వచ్చేస్తే ఈ ముళ్ళు తీయడంతో ఇంకా ఆకు ఉంటుంది. ఈ ఆకుని ఈ విధంగా తీస్తాం. ఇది అందరూ తీయాలంటే తీయలేరు. ఇది ఒక ప్రాక్టీస్గా డైలీ చేస్తూ ఉంటేనే పని వస్తుంది. ఒకసారిగా పోయి చెట్లో వెళ్ళి ఈ కత్తిని పెట్టి లాగడంతో మనకి రాదు. ఈ విధంగా తీసి దీన్ని నీట్గా ప్రాక్టికల్గా తీసుకొని ఇక్కడ తీసుకొని వచ్చేస్తాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దీన్ని చీల్స్తాం. దీన్ని పార్ట్స్గా చీల్చి ఈ పార్ట్స్ని మనం ఎండబెట్టిన తర్వాత ఇట్లా పార్ట్స్ చేస్తాం. ఇట్లా 2 రకాల పార్ట్స్ చేస్తాం. ఈ 2 రకాల పార్ట్స్ని ఎండబెట్టి ఎండిన తర్వాత దీన్ని అడుగు భాగానికి ఫస్ట్ ఈ ఎండిన వాటిని ఇట్లా వస్తాయి 2 భాగాలు. అడుగు భాగం ఇట్లా ఉంటుంది. దీన్ని ఈ విధమైన అడుగుకు పెట్టేసి దీన్ని అడుగు తయారు చేస్తాం. ఇట్లా దీంట్లో సన్నగా ఇంకా పీసులుగా చేసుకుంటూ వీటిని సన్నగా పీసులుగా చేసుకుంటూ కొన్నిటిని పెద్దవాటిగా కొన్నిటిని సన్నవాటిగా తయారు చేసుకుంటాం. ఈ తయారు చేసుకున్న తర్వాత వాటిని ఒక అడుగు ఫస్ట్ స్టార్టింగ్లో మనం తీసుకోవడంలో ఇట్లా పాస్ చేసుకొని ఆ అడుగును తయారు చేస్తాం. ఈ అడుగుని తయారు చేసిన తర్వాత వీటిని మనం తీసుకున్నాయి ఈ విధంగా కర్రలుగా పెట్టుకొని కాలుగా పెట్టుకొని దీన్ని ఒక అడుగు తయారు చేస్తాం. ఫస్ట్ ఈ అడుగుని పూర్తి చేసిన తర్వాత మనం ఇట్లా పూర్తి చేస్తాం కదా. ఈ పూర్తి చేసిన తర్వాత దీన్ని మనం ఇట్లా ఈ విధంగా పూర్తిగా తయారు చేస్తాం. ఒక లిమిట్గా ఒక గంపకి ఏ విధమైన ఆకారం కావాలి, ఒక గడ్డి గంప, కోళ్ళ గంప, ధాన్యపు గంప, వేస్ట్ బట్టలు వేసుకునే గంప, అనేది మనం చింతపండు వేసుకుంటాక ఉల్లిపాయలు వేసుకుంటాం. ఇంట్లో వాత అనుకూలత బట్టి ఆ గంప తయారు చేయడానికి దానికి తగిన కొంతలో మనం తయారు చేసుకుంటాం. దాన్ని ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఒక ఆకారాన్ని తయారు చేసుకుంటాం. ఇది ఒక గడ్డి కోయటానికి లేకపోతే కూరగాయలు వేయడానికి అన్నం. ఒక ఫంక్షన్ పెళ్లి జరుగుతున్న సందర్భంలో ఒక అన్నం వచ్చేసి 10 కేజీలు 15 కేజీలు అన్నం ఉంటాం. ఆ అన్నాన్ని మనం ఆ చేతులతో పట్టుకొని మంచలేము. అందుకని ఈ అన్నాన్ని ఎత్తి ఈ గంపలో వేసేస్తాం. ఆ గంపలో వేయడంతో నీళ్ళు ఆ గంజి మొత్తం ఎక్కిపోతుంది. అట్లా ఉపయోగించుకుంటాం. కూరగాయలు తీసుకోవాలి, మార్కెట్కి వెళ్ళాం, ఫంక్షన్ జరుగుతుంది, 5 కేజీలు 10 కేజీలు తీసుకుంటాం. దాటి ఈ గంపలో వేసుకుంటే సులువుగా వస్తుంది, చెడిపోవు, గాలి ఫ్రీగా ఆడుతుంది. మన ఇళ్ళలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ఫ్రీగా ఉంటుంది. దేనికి కూడా నష్టం జరగకుండా అది ఒక రకమైన గంప. ఇట్లా ఆ విధమైన దాన్ని మనకి అనుకూలతను బట్టి మనకి ఏ ఆకారం మనకి ఇంట్లో ఏ అవసరమైందో, ఇది ఒక ఉల్లిపాయలు వేసుకోవడానికి లేకపోతే చింతపండు వేసుకోవడానికి అట్లా మనకి ఇంట్లో అవసరాలను బట్టి తయారు చేసుకుంది బుట్ట అనమాట. ఇది చిన్న ఆకారం, అది పెద్ద ఆకారం, అది ఇంకొంచెం పెద్ద ఆకారం. అట్లా మనం తయారు చేసుకుంటూ దాన్ని తయారు చేయడం. ఇందాక మనం కొన్ని పార్ట్స్ చీల్చాం కదా, వాటిలో ఇవి పై భాగాన్ని ఈ అడుగు నుంచి పైన అల్లటానికి దీన్ని ఉపయోగిస్తాం. ఇట్లా ఉంటుంది ఈ గట్టిగా. ఇందాకేమో అడుగు భాగాన్ని అడుగు చుట్టాం, ఈ పై భాగాన్ని పైన గంపని తయారు చేయడానికి చేస్తాం. దీన్ని ఇప్పుడు ఎట్లా మనం అనేది ఇది. ఇప్పుడు దీన్ని మనం తయారైన అడుగుని సన్నని ఈన పుల్లలతోటి తయారు చేసుకొని ఈ బుట్ట ఆకారం చేసుకుంటాం ఈ విధంగా.